సార్ నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా లలిత్ కుమార్ గారు ఒక ఇద్దరు పాస్టర్లని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు, వాళ్ళే ఆయన టార్గెట్ అనేది ప్రధాన ఆరోపణ. దీనిపైన ఏమంటారు? లేదండి, ఇది ఖచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే నేను ఇద్దరు పాస్టర్లను టార్గెట్ చేశాను అంటున్నారు. కాదు, నేను ప్రతి పాస్టర్ని టార్గెట్ చేశాను. పాస్టర్ని కాదు, క్రిస్టియానిటీ మొత్తాన్ని టార్గెట్ చేశాను. ఎందుకంటే వాళ్ళ చర్చిలో కూర్చుని వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ కొంతమంది కరపత్రాలని, బైబుల్లని మైకులు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చి అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రతి ఇంటి ముందు, ప్రతి హిందూ దగ్గరికి వచ్చి సిగ్నల్ ముందు ముష్టోడికిలాగా బాబు నా మతంలోకి మారు, మా బాబు నా మతంలోకి మారు అని బెచ్చం ఎత్తుకుంటుంటే నాకు నచ్చట్లా. ఆ బెచ్చం ఎత్తుకునే క్రమంలో మా దేవుడే నిజమైన దేవుడు, మీరు పూజించేది అబద్ధపు దేవుళ్ళు, మీరు పూజించేది రాళ్ళనే సైతాన్ని అంటూ నా దేవుళ్ళని అవమానిస్తుంటే నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను. ఎవడైతే వేదాల్లో, యేసు పురాణాల్లో పీసు అంట నా దేవుళ్ళని, నా గ్రంథాలని అవమానిస్తూ నా గ్రంథాల వెలుగులో వాళ్ళ మతాన్ని, వాళ్ళ దేవుడిని వెతుకునే ప్రయత్నం చేస్తారో అలాంటి నేను టార్గెట్ చేస్తాను. ఎవడైతే భారతదేశంలో మూఢనమ్మకాలు ఉంటే, సనాతన ధర్మం అంటే మూఢనమ్మకాలు అంటే తప్పుడు ప్రచారాలు చేసి నా ధర్మం పట్ల విష ప్రచారం చేస్తారో అలాంటి ప్రతి ఒక్కడిని నేను టార్గెట్ చేస్తాను. అలాంటి ప్రతి ఒక్కడు నా టార్గెటే. వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇంకొంతమంది ఉంటారు రోడ్డు మీద ఆ ఊరకుక్కల్లాగా బయలుదేరిపోయి నేను ప్రార్థన చేస్తాను, రోగాలు తగ్గిస్తాను, రొస్టులు తగ్గిస్తాను, నేను చేయట్టి టచ్ అంటే మీరు పడిపోతారు, అది ఇదని చెప్పేసి గాలి ఆశాలు వేస్తూ ఉంటారు. అలాంటి ప్రతి కుక్కని నేను టార్గెట్ చేస్తాను. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది, రీసెంట్గా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి స్పీచ్ వినే ఉంటారు. విన్నానండి. ఆ స్పీచ్ కేవలం మోడీ గారిని ఆపాదించి మాత్రమే అన్నాను అని ఆయన చెప్పడం జరిగింది. బట్ కొంతమంది హిందువులు అనేది ఆయన అక్కడ స్పష్టంగా వినిపించడం జరిగింది. ఇది చూస్తూ కూడా ఈ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో చాలా టఫ్ ఫైట్ నడిచింది. అవునండి, ఇద్దరికి కూడా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొన్న ఎలక్షన్స్లో టఫ్ ఫైట్ అంటే ఒకటి చెప్తున్నాయి కదండి. మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అబద్ధాల ప్రచారంతో గెలిచింది. రాజ్యాంగం మార్చేస్తారని, ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి, నెక్స్ట్ మణిపూర్లో క్రైస్తవుల మీద ఏదో దాడులు చేసేసారు, చంపేశారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేశారు. నిజానికి రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణని వీళ్ళు మత ఘర్షణల కింద చూపించి అంతర్జాతీయ ఇష్యూ కింద మార్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే 400 సీట్లు బీజేపీకి కనుక వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేశారు. ఇంత తప్పుడు ప్రచారాలు చేస్తే కూడా వాళ్ళకు వచ్చింది 99 సీట్లే. ఈ రోజున వీళ్ళు అంటారు నరేంద్ర మోడీ గారు నైతిక హక్కును కోల్పోయారు, పాలించే హక్కును కోల్పోయారని చెప్పేసి. కానీ గత 40 ఏళ్ల నుంచి మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. 2 సార్లు అదృష్టవశాత్తు మోడీ గారి మీద నమ్మకంతో సొంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ రోజుకి కూడా సొంతంగా భారతీయ జనతా పార్టీకి 243 సీట్లు వచ్చాయి. ఇంకా కూడా ఇక తగ్గిన సీట్లతో మిత్రపక్షాలతోనే ఉన్నారు వాళ్ళకి. సంకీర్ణ ప్రభుత్వాలు ఈ దేశంలో కాని పనేం కాదుగా. పోనీ మీ సంకీర్ణం అంతా కలిపితే కూడా మీకు 250 సీట్లు కూడా రాలేదుగా. మరి మీకు మీరెందుకు మళ్ళీ మాట్లాడతారు? మీదే ఒక అతుకుల బొంత. ఏ పార్టీ ఎంతకాలం మీతో ఉంటుందో మీకు తెలియదు. మీ పార్టీలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో మీకు ఇప్పుడు స్పష్టత లేదు. రాహుల్ గాంధీ గారి మాటలు నిజంగా చూసుకుంటే కనుక పెద్దవాళ్ళు లేకపోతే కొంచెం పరిణితి ఉన్న వాళ్ళు కాదండి, పసిపిల్లలు కూడా నవ్వుకుంటారు. కేవలం రాహుల్ గాంధీ వెనకాల ఒక పెద్ద పార్టీ ఉంది, వాళ్ళ వెనకాల బోల్డ్ అంత డబ్బు ఉంది, బోల్డ్ అంత విదేశీ శక్తుల సహకారం ఉంది, బోల్డ్ అంతమంది కార్యకర్తలు ఉన్నారు ఇంకా నమ్ముతున్న వాళ్ళు. దురదృష్టవశాత్తు ఇలాంటి వాళ్ళని కూడా ఇంకా దేశద్రోహులను దేశ వ్యతిరేకులను తెలుసుకోలేక నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకున్న అహంకారంతో వస్తున్న మాటలే తప్ప ఇవి స్వతహాగా రాహుల్ గాంధీకి తెలివితేటలతో కూడి, పరిణితితో కూడి, పరిజ్ఞానంతో కూడి మాట్లాడుతున్న మాటలేమి కాదు. అండ్ మరోవర్ తను అంటున్నాడు కదా, ఇది నేను అందరినీ, హిందువులందరినీ అనలేదు, కేవలం కొంతమందిని అన్నానని చెప్పేసి. నీ ఉద్దేశంలో ఆ కొంతమంది ఎవరో చెప్పు. మోడీ గారు ఆ రోజు పార్లమెంట్లో ఉన్నారు, అమిత్ షా గారు పార్లమెంట్లో ఉన్నారు, వీళ్ళందరూ పార్లమెంట్లో ఉన్నారు. పేర్లు చెప్పాల్సింది మరి నీకు అంత దమ్మున్నప్పుడు. అరే ఏమీ లేదు, నేనే 10 మంది పేర్లు చెప్పి మాట్లాడుతున్నా, నీకు అంత వెనకాల సపోర్ట్ ఉంది కదా, ఇండి కూటమి ఉంది కదా. మరి ఆ కూటమి ఉన్నప్పుడు నువ్వు మోడీ పేరు చెప్పాల్సింది, మోడీ ఒక హింసావాదం చెప్పాల్సింది. గత ఎన్నికల్లో కాకుండా అంతకు ముందు ఎన్నికల్లో మీ అమ్మగారు అన్నారు కదా, సోనియా గాంధీ గారు మృత్యు వ్యాపారి అని చెప్పేసి చెప్పారుగా, మృత్యు బేహారీ మోదీ అని చెప్పేసి. అప్పుడు జనాలు కరుగాల్చి వాత పెట్టారుగా. మరి అట్లాంటిది ఈసారి ఇంకేదన్నా మోదీ పేరు, అమిత్ షా పేరు పెట్టి చెప్పాల్సింది. ఏ జరిగేదో చూసేవాళ్ళు. అలా కాకుండా ఈ డొంక తిరగడం ఎందుకండి? మీరు చెప్పిన పాయింట్స్లో ఈ మధ్య రీసెంట్గా ఒక 3 యువకులు వెళ్ళి ప్రాంక్ చేయటం, క్యూ లైన్లో భక్తుల్ని ఇబ్బంది పెట్టడం, అవునండి, ఇవి కూడా చూసాం. వీటిని ఎలా చూడొచ్చు అంటారు? చెప్తున్నా కదండి, ఇదంతా చాలా దారుణమైన విషయం. ఇందాక చెప్పాను, కొండపైకి సిలువలు వేసుకుని, మేరీ విగ్రహాలు వేసుకుని వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. కొండపైకి గుట్కాలు, సిగరెట్ ప్యాకెట్లు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయండి? విజిలెన్స్ ఫెయిల్యూరు. ఎందుకంటే తిరుపతి, అలిపిరి చుట్టూ ఉన్న షాప్స్ని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత విజిలెన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అటువంటి విజిలెన్స్ వాళ్ళు సరిగ్గా వాళ్ళ విధులు నిర్వర్తించట్లేదు. దాని కారణంగా ఇటువంటి భద్రతా వైఫల్యం జరుగుతుంది.
ఈ రోజున కొండపైకి వెహికల్స్ వెళ్ళినప్పుడు అదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు వాళ్ళకి పట్టుకోవాలి అంటే. ఎందుకంటే ప్రతి టోల్ గేట్లోనూ ఆ పైకి వెళ్ళిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ యొక్క నెంబర్లు దానిలో రిజిస్టర్ అవుతాయి. అండ్ మేము అన్యమత గుర్తులతో కొండపైకి వెళ్ళిన వెహికల్స్ తాలూకా ఏది ఆ రోజు మేము ఉండగా వెళ్ళిన వెహికల్స్ 3, మిగతా ఆ రోజు మాకు కనపడకుండా తిరిగిన వెహికల్స్ ఎన్ని ఉన్నాయో, అలా ప్రతిరోజు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో వస్తున్నాయో తెలియదండి. ఈరోజు కొండపైకి హిందూ సంఘాల స్టిక్కర్ తోటి కొండపైకి వెహికల్ వెళ్ళకూడదు అంటారు. కొండపైకి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టిక్కర్ వేసుకుని వెళ్ళకూడదని గతంలో గొడవ చేస్తేనే మరాఠా భక్తులతోటి గొడవ అయింది. మరి అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే నేను కాషాయ కండువా వేసుకుని కొండపైకి వెళుతుంటే ఇది కాషాయ కండువానా బీజేపీ కండువానా అని చూసి పంపించారు. మరి నా విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉన్నవాళ్ళు మీరు ఎంత అలసత్వం వహించకపోతే అన్యమత చిహ్నాలతో కొండపైకి వెహికల్స్ వెళ్ళిపోయినాయి. మరి అలా వెళ్ళిపోయిన తర్వాత అదేవిధంగా ఇప్పుడు ప్రాంక్ వీడియో పెడుతూ వీళ్ళు కొంతమంది వెళ్ళి క్యూ లైన్లో వీడియోలు చేశారు. వీళ్ళు కొండపైకి వెళ్ళి విజిలెన్స్ కన్ను కప్పి మొబైల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లారు. అది మొబైలా లేకపోతే స్పై క్యామ్ నాకు తెలియదు. మొత్తానికి సమ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వాళ్ళు వెళ్ళారు అంటే అది ఎవరు ఫెయిల్యూర్ అండి? అది కూడా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళ ఫెయిల్యూరే కదా. ఈ రోజున వాళ్ళు కొండపైకి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళారు క్యూ లైన్లోకి. అదే ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఐటమ్ తీసుకెళ్ళి ఉంటే, ఏదైనా ఆర్మ్స్ ఏమైనా తీసుకుని వెళ్ళుంటే, క్యూ లైన్లో వాళ్ళు భక్తుల్ని వీడియోతో భయపెట్టారు. అలా కాకుండా ఏదైనా ఫైరింగ్ చేసి ఒకళ్ళిద్దరి మీద దాడి చేస్తుంటే ఎంతమంది భక్తుల విశ్వాసాలు దెబ్బతింటాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడతారు. మళ్ళీ జరిగిన సంఘటనలో ఒక్క సెకండ్ అయినా ఈ ప్రభుత్వం కావచ్చు, విజిలెన్స్ వాళ్ళు కావచ్చు వెనక్కి తేగలుగుతారా? తేలేరు. ఇంత జరిగితే వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వీళ్ళు చేయించింది ఏంటంటే పొరపాటును చేసాం, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు చెయ్యము అని చెప్పేసి ఒక క్షమాపణ రాపించుకున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి తమిళనాడు దాకా పోలీసులను పంపారు కదా. మరి ఇక్కడ విజిలెన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ లోపలికి వెళ్ళడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కింద అన్యమత చిహ్నాలతో పైకి వస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోలేకపోయిన విజిలెన్స్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? నిజంగా వాళ్ళకు కూడా ఇదిగో మనం డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉంటే మన ఉద్యోగాలు పోతాయన్న భయం కానీ కల్పించకపోతే వాళ్ళు ఇదే నిర్లక్ష్యాన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తారు కదండి. మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? చర్యలు ఒకవేళ తీసుకుని ఉంటే నాబోటోడికి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీడియా ముఖ్యంగా చెప్పండి, ఇదిగో ఇంతమంది ఉద్యోగస్తులు నిర్లక్ష్యం వహించారు కాబట్టి వీళ్ళందరినీ తొలగిస్తున్నామని చెప్పేసి, లేకపోతే వీళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పండి. ఇటు భద్రతలో వైఫల్యం చెందిన విజిలెన్స్ వాళ్ళని వీళ్ళు తొలగించరు. కొండపైన ఉన్న అన్యమతస్తులు చర్చికి వెళ్తున్న వాళ్ళని, చర్చలు నిర్వహిస్తున్న వాళ్ళ వీడియోలు మేము సాక్షాత్తు వీడియోలు ఇస్తే కూడా వాళ్ళని వీళ్ళు విధుల్లో నుంచి తొలగించరు. పైగా వాళ్ళని కాపాడాలని వాళ్ళకి సపోర్ట్గా మాకు వ్యతిరేకంగా కోర్టులో లాయర్లు పెట్టేది మళ్ళీ ఇదే టీటీడీ అధికారులు. ఇవన్నీ సమస్యలే మాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.